కరెక్ట్గా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నా. అప్పుడు ఒక ఘాట్ ఇన్ఛార్జిగా ఒక సర్వీస్ సంస్థ తరపున నాకు అప్పచెప్పారు, ఒక ఘాట్ ఇన్ఛార్జిగా ఇప్పుడున్న దుర్గా ఘాట్. వాస్తవంగా నాకు అంతకుముందు గుళ్ళల్లో ఈ సర్వీస్ యాక్టివిటీస్ చేసించిన అనుభవం ఉంది. అంటే నీళ్లు పోయించడం, భోజనాలు పెట్టించడం, తర్వాత అన్నదానాలు చూడటం కానీ, ఈ అనుభవం ఉంది. ఆ గుడి తరపున పనిచేసి పెట్టడం, అది మనం సేవాభావంతో చేసేటటువంటి ఒక ఆలోచన. అట్లాంటి నాకు ఏకంగా అసలు పుష్కరాలని నాకేంటో తెలియదు. అప్పుడే నా చిన్నప్పుడు ఎప్పుడో ఉంటుంది కదా, 12 ఏళ్ళకి ఒకసారి కదా పుష్కరాలు. అప్పుడు నా కరెక్ట్గా డిగ్రీ ఫస్ట్ ఇయర్ బ్యాచ్ని. డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాడికి ఏం అనుభవం ఉంటుంది? నాకు వాళ్ళు నీ మీద మాకు నమ్మకం ఉంది, నువ్వు ప్లాన్ చేయన్నారు. ఒక 1000 మందిని మనుషుల్ని ఇచ్చారు నాకు పని చేయించమని. ఏం చేయించాలో పని వాళ్ళు నాకేం చెప్పాల. టీం అయితే ఇచ్చేసారు, టీం ఇచ్చారు, వీళ్ళతో పని చేయించుకో, సర్వీస్ చేయించు అన్న. అప్పుడు నేను ఆ కృష్ణానది దుర్గాఘాట్లో కూర్చుని అక్కడ ఏం జరుగుతున్నది పుష్కరాలది అనేది అబ్జర్వ్ చేశా. రాత్రి పొద్దున్న నాకు 6ంటికి వెళ్ళనిచ్చారు. నేను తెల్లారుజాము 4 నుంచి అక్కడ కూర్చున్నా. అబ్జర్వ్ చేస్తే నాకు కనిపించింది ఏంటంటే, పిండాలు పెడుతుంటారు, పిండ ప్రదానాలు చేస్తుంటారు ఒక పక్కన, ఇంకో పక్కన స్నానాలు చేస్తుంటారు, ఇంకో పక్కన దీపాలు పెడుతుంటారు. ఇట్లా 3 రకాల వర్క్స్ కనిపించినాయి నాకు. గుడి దగ్గరికి వెళ్తుంటారు, ఇదంతా. అప్పుడు నా దగ్గరకు వచ్చినటువంటి మనుషుల్లో వయసులు రీత్యా సాగ్రిగేట్